ఇక్కడ దాన్ని ఏమంటారంటే రెండు కాన్సెప్ట్లు. ఒకటి హ్యూమన్ టచ్, రెండవది రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రభుత్వం ఫీల్ అవ్వాలి. హ్యూమన్ టచ్ అంటే మానవత్వం. అక్కడ మనకి అరే ఎప్పుడు అవసరమో అప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి. ఆ రైతుకి ఈ టైంలో దుక్కి దున్నుకోవడానికో లేకపోతే కనుక ఆ కూలీలు పెట్టుకోవడానికో వాటికి డబ్బులు అవసరం, విత్తనాలు వేసుకోవడానికి వాటికి. ఎందుకని ఇప్పుడు వర్షాలు పడే టైం, దీని కాన్సెప్ట్ లో చేతికి ఇప్పుడు మొలకలు విత్తనాలు వేస్తేనే మొలకలు వచ్చి వస్తాయి, తర్వాత ఎప్పుడు రావు సార్ పంటలు అవి. అది అయితే ఇక్కడ ప్రభుత్వ ఆలోచన ఒకటి అయ్యి ఉండొచ్చును. చేతిలో డబ్బులు లేవు నెంబర్ 1. రెండోది రాష్ట్రం అంతా కరువే ఉంది, ఎండిపోయి ఉంది. ఇంకా జూన్లో పడాల్సిన వర్షాలు వాళ్ళ జూలైలోనూ వర్షాలు లేవు, ఆగస్టులో వర్షాలు పడతాయి అంటున్నారు. అది కూడా గ్యారంటీ ఎంతో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఆ కృష్ణ నుంచి వచ్చే నీళ్లు, గోదావరి నుంచి వచ్చే నీళ్లు దాని ఆధారిత కాలువల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అవసరం డబ్బులు, అక్కడ నాట్లేస్తారు. ఇప్పుడు వాళ్ళని గురించి మర్చిపోతుంది ప్రభుత్వం. అక్కడ ఏం చేస్తున్నారు, శ్రీశైలం వెళ్ళి పూజ చేసి రావడం, అందరినేవా దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావడం, ఆల్రెడీ వస్తున్న నీళ్ళని ప్రచారం చేసుకోవడం. అది మన ప్రయోజనం కాదు, మనం చేసింది ఏం కాదు, అది పైనుండి సహజసిద్ధంగా వస్తుంది.